రాజేష్ మహాసేన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. జై భీమ్ నినాదంతో మహాసేన సంస్థ ద్వారా ఈయన ఫేమస్ అయ్యారు. దళిత వర్గానికి చెందిన సరిపెళ్ల రాజేష్ అన్యాయం ఎక్కడ జరిగినా ప్రత్యర్థి ఎంతటి వాడైనా బడుగులకు అండగా నిలబడ్డాడు. యూట్యూబ్ లో తన పదునైన మాటలతో వీడియోలు చేస్తూ ప్రజల్ని ఆలోచింపచేశాడు. రాజకీయంగా ఎదిగితేనే తన సామాజిక వర్గానికి న్యాయం చేయగలను అనే ఆలోచనతో 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం తన వంతు కృషి చేశారు. అయితే నాడు జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వైసీపీ గుడ్ బై చెప్పి ఆ ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తూ వీడియోలు చేశాడు. ఈ క్రమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత రాజేష్ మహాసేన జనసేన పార్టీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలో చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత పరిణామాలు మారిపోవడంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇక 2024 ఎన్నికలకు ముందు మహాసేన రాజేష్ టీడీపీకి దగ్గరయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే పార్టీలో చేరారు. టీడీపీ అధిష్టానం కూడా ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుర్తింపునిచ్చింది. అంతేకాదు, సీనియర్ నేతల మధ్య గట్టి పోటీ ఉన్న సందర్భంలో మొదటి జాబితాలోనే అనూహ్యంగా ఆయనకు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పి గన్నవరం సీటు కేటాయించింది. అయితే రాజేష్ కు టికెట్ రావడాన్ని కొందరు వ్యతిరేకించారు. దీంతో ఈ నిర్ణయాన్ని టీడీపీ అధిష్టానం వెనక్కి తీసుకుంది. నాడు మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడంపై చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. 2024 ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పలువురు హిందూ సంఘాల నేతలు హెచ్చరించారు. రాజేష్ ను వెంటనే అరెస్టు చేయాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన హిందూ సంఘాలకు క్షమాపణలు సైతం చెప్పారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా వీడియో చేశారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం తనకు వ్యతిరేకంగా ఏకమైందని, కులరక్కసి చేతిలో బలైపోయానని రాజేష్ వ్యాఖ్యానించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దనే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక అదే సమయంలో జనసేన పార్టీపై రాజేష్ మహాసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేసిన జనసేన నేతల్ని ఓడించండి అంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు, బహిరంగంగానే జనసేన అభ్యర్థుల్ని ఓడిస్తానన్నారు. దీంతో ఈ మాటలు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దీంతో జన సైనికులంతా మహాసేన రాజేష్ ని టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ పెద్దలెవరూ స్పందించలేదు. నేటికి మహాసేన రాజేష్ టీడీపీలోనే కొనసాగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన అతనికి కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధిష్టానం కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తుందని రాజకీయ వర్గాల్లో వార్తలొచ్చాయి. అయితే నామినేటెడ్ పోస్టుల ఆఖరి దశకు చేరుకున్నప్పటికీ రాజేష్ కి ఏ పదవి దక్కలేదు. ఇందుకు ముఖ్య కారణం మాత్రం పొత్తుని గౌరవించకుండా ఆయన జనసేనపై తిరుగుబాటు చేయడం అనే వాదనలున్నాయి. మహాసేన రాజేష్ జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉన్నట్లయితే ఈ పాటికే ఆయనకు ఏదొక పదవిచ్చేవారని అంటున్నారు. అటు వైసీపీ హయాంలో ఎలానో మహాసేన రాజేష్ కు పదవి లేదు. ఇప్పుడు కనీసం కూటమి పాలనలోనైనా ఆయనకు పదవి వస్తుందో లేదో చూడాలి.